వెల్కమ్ టు జస్ట్ జీసస్. 1 Corinthians 1:9. మన ప్రభువుని యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సహవాసంలో 3 అంచెల సహవాసము దీవెనకరమైంది. మొట్టమొదటిగా ఏకాంత సహవాసము. యేసుక్రీస్తు ప్రభుల వారు నిత్యము పరమ తండ్రితో సహవాసం కలిగి ఉన్నారు. ప్రార్థన, పరిచర్య, సువార్త పరిచర్యలో ఆయన విరివిగా వాడబడటానికి కారణము ఏకాంతమే. ఆండ్రూ బోన్ అనే గొప్ప దేవుని సేవకుడు ఉదయాన్నే లేవగానే మోకాళ్ళ నుంచి బైబిల్ చదివే వరకు ఏ పుస్తకాన్ని చదివేవాడు కాదు. దేవునితో మాట్లాడే వరకు ఎవరితో మాట్లాడేవాడు కాదు. దేవుని ధ్యానించే వరకు ఏ పని కూడా చేసేవాడు కాదు. ఆ విధంగా ఏకాంత ప్రార్థన ఉండాలి. రెండవదిగా కుటుంబ సహవాసం ఉండాలి. కుటుంబ సహవాసంలో దినమునకు ఒక మారు కుటుంబం అంతా కలిసి ప్రార్థన సహవాసం చేస్తే అది దీవెనకరము. నీతిమంతుల గుడారము రక్షణ సునాదం అనబడును. మూడవదిగా సంఘ సహవాసం అనేది ప్రాముఖ్యమైనది. సంఘ సహవాసం నిర్లక్ష్యం చేయకుండా దేవుని యొక్క నామాన్ని గణపరిచే వారంగా ఉండాలి. ఆమేన్.